ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. నిన్నటి ఉదయకాలమున ఒబీడియన్స్ ఆఫ్ గాడ్స్ కాలింగ్ ఈ యొక్క అంశమును గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు అవిధేయత యొక్క పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజోబీడియన్స్. మనము అవిధేయతతో ఉంటే జరిగే నష్టాలు లేక వచ్చే నష్టాలు మనము క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యోనా ఈ విధంగా వ్రాస్తూ తన యొక్క విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నినేవే పట్టణస్థుల యొక్క దోషము దేవుని దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని చెప్పాడు. అయితే యోనా దేవుడు చెప్పినటువంటి లేక దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రాంతమునకు వెళ్లకుండా 3వ వచనములో అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడేమో నినేవేకు వెళ్ళమన్నాడు. ఇది దేవుని పిలుపు లేక దేవుని ఉద్దేశం. యోనా మాత్రము తర్షీసుకు వెళ్ళేటటువంటి ఆ యొక్క పడవను ఎక్కి తర్షీసుకు ప్రయాణమవుతూ ఉన్నాడు. ప్రయాణమవుతూ ఉండగా అవిధేయతను బట్టి ఎంతటి నష్టము సంభవించింది అంటే, ఆ సముద్రము మీద పెద్ద గాలి, సముద్రమంతా గొప్ప తుపాను, ఓడ కూడా బద్దలైపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి, ఎందుకు అంటే యోనా దేవునికి అవిధేయత ఉండుటను బట్టి ఇంత నష్టం చవి చూడవలసి వచ్చింది. తనొక్కడే ఓడలో ఉన్నాడా? కాదు, తనతో పాటు చాలామంది ప్రయాణికులు ఉన్నారు. మరి ఇంత గొప్ప తుపాను వచ్చి సముద్రము మీద పెద్ద గాలి వచ్చి ఇంత అలజడి వచ్చిన సందర్భములో ఆయనతో కూడా ప్రయాణిస్తున్నటువంటి వారు ఎంత భయానికి భీతికి లోనయ్యుంటారో ఆలోచించండి. ఆ తరువాత వారందరూ కలిసి ఈ ప్రమాదము నుండి తప్పించబడుటకు ఒక నిర్ణయం తీసుకున్నారు. 15వ వచనంలో యోనాను ఎత్తి సముద్రములో పడవేసే నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయనను ఎత్తి సముద్రంలో పడవేశారో అప్పుడు ఓడ నిమ్మలమైనట్టు మనము చూస్తూ ఉన్నాం. సముద్రము నిమ్మలమైనట్టు, ప్రయాణం సాఫీగా సాగినట్టు మనకు అర్థమైపోతూ ఉంది. ఆ తదుపరి మరి దేవుడు గొప్ప మత్స్యమునకు మరి తెలియచేయటం, మత్స్యము ఆయనను మృంగటం, అది 3 దినముల తరువాత మరి ఆయనను ఒడ్డునకు తీసుకుని వచ్చి అది బయట ఆయనను మరి కక్కివేయటం, ఇవన్నీ జరిగాయి. ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే యోనా యొక్క అవిధేయతయే దీనికి కారణం. మనము కొంతమంది పూర్వీకులను ఆలోచిస్తే, ఉదాహరణకి అబ్రహాము, మోసే, సమూయేలు, దావీదు, ఇర్మియా, గిద్యోను మరియు శిష్యులు, డిసైపల్స్. ఇంకా ఈ యొక్క సందర్భములో శిష్యులముగా పిలువబడుతున్నటువంటి మనలందరినీ కూడాను దేవుడు పిలిచాడు. పిలవటమే గొప్ప భాగ్యం. అయితే ఆ పిలుపు వచ్చినప్పుడు మనము విధేయతకు బదులుగా అవిధేయత చూపిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మాత్రమే కాకుండా మనతో ఉన్నటువంటి వారికి లేదా మనతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి వారికి కూడాను ప్రమాదము సంభవించే అవకాశం ఉంది. అందుకే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిజోబీడియన్స్, అవిధేయత యొక్క పరిణామాలు. యోనా జీవితంలో జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉండొచ్చు, కానీ ఒకవేళ నీవు నేను అవిధేయత చూపిస్తే, ఒకవేళ డిజోబీడియన్స్గా ఉంటే ఎటువంటి కఠినమైన క్లిష్టమైనటువంటి మరి సంభవాలు లేక పరిణామాలు చోటు చేసుకుంటాయో నీవు నేను ఆలోచించి
అటువంటి పరిణామములు మనము ఎదుర్కొనక మునిపే దేవుని యొక్క పిలుపునకు లోబడి ఉండటం, దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపటం అనేటటువంటిది చాలా శ్రేష్టకరమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు పిలిస్తే ఆయనకు లోబడదాం. అవిధేయులమైతే నష్టపోతాం. ఎందుకు నష్టపోవాలి? నష్టపోకుండా ఉండాలనేది నా ఉద్దేశము. హెబ్రీ 4:11 అంటాడు, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. అవిధేయత చూపిస్తే విశ్రాంతిలో పడిపోకుండా పడకూడనటువంటి స్థలంలో పడిపోయే అవకాశం ఉంది. విధేయత చూపిస్తే దేవుడు నిర్ణయించిన లేక సిద్ధపరిచిన విశ్రాంతిలో ప్రవేశిస్తాం. కాబట్టి విధేయతతో మనము ముందుకు సాగుదాం. వచ్చే పరిణామాలను మనము తప్పించుకొని ముందుకు వెళ్ళిపోదాం. ప్రభు కృప తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.